భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. చైనా తాలూకు గ్రోత్ బబుల్ బస్ట్ అయిపోయిందండి. గ్రోత్ అనే బుడగ తేలింది. వాళ్ళ గ్రోత్ ఫినామినల్ గ్రోత్ 2011 ఆ టైంలో విపరీతంగా అందరూ చైనా తాలూకు గ్రోత్ గురించే మాట్లాడేవారు. ఫైనాన్షియల్గా ఏమిటి, మొత్తం వరల్డ్ ఫ్యాక్టరీ చైనా. ఏం కావాలన్నా, స్క్రూ కావాలన్నా, నట్ కావాలన్నా, ఏరోప్లేన్ కావాలన్నా మీరు చైనా దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అనేవారు. కాకపోతే అంత టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఏం లేదండి. అక్కడ డెవలప్మెంట్ ఎక్కువ ఉంది. బేసిక్గా వాళ్ళు కాపీ క్యాట్స్, ఒరిజినల్ థింకర్స్ కారు. ఏదైనా ప్రోడక్ట్ తీసుకొచ్చి దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి దానికి డూప్లికేట్ తయారు చేస్తారు. అది డూప్లికేట్ కూడా కొంచెం నాసిరకం తయారు చేస్తారు. చైనా ప్రోడక్ట్ అనేసరికి అందరికీ తెలుసు అది నాసిరకం అని. పేరే చైనా ప్రోడక్ట్. చైనా ప్రోడక్ట్ అనేసరికి ఆహా జాగ్రత్తగా ఉండాలి రోయ్ అంట. అంచేత ఆ పేరు తెచ్చుకున్నారు అంట, చెడ్డ పేరు. ఇది ఇలా ఉండగా వాళ్ళు రియల్ ఎస్టేట్లో బాగా ఇన్వెస్ట్ చేశారండి. చైనా విదిన్ చైనా రియల్ ఎస్టేట్ చాలా ఇన్వెస్ట్ చేశారు. రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు బిల్డింగ్స్, స్కై స్క్రాపర్స్, విల్లాసు, పెద్ద పెద్ద సిటీలే నిర్మించారు. చేసి ఎందుకు ఏముంది, ప్రజలందరికీ డబ్బులు చేసి వాళ్ళందరూ వచ్చేస్తారు, కొనేస్తారు అనుకున్నారు. కానీ కొన్నాళ్ళు బాగానే సాగిందండి. అంటే ప్రజల దగ్గర ఉద్యోగాలు ఉండి డబ్బులు ఉన్నంతసేపు బాగానే సాగింది. తర్వాత వీళ్ళు ఏం చేశారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు వరల్డ్ బ్యాంక్స్, IMF అలాంటి ఇంటర్నేషనల్ కంపెనీల దగ్గర లోన్ తీసుకుని రియల్ ఎస్టేట్ మీద ఇంకా పెట్టమాట. డిమాండ్ ఎంత ఉంది చూసుకోరా, నాకు అర్థం కాదు. అంత మూర్ఖలాసి అనేవాళ్ళు. కానీ అంటే వాళ్ళ ఇండస్ట్రీని నడవాలి, ఆకూడదు అంటే డిమాండ్ ఉన్నా లేకపోయినా వాళ్ళు సిమెంటు, స్టీలు, కాంక్రీటు అన్నీ పోసేసి బిల్డింగ్ కడుతూనే ఉంటారు. ఆ ప్రక్రియలో ఏమైందంటే ఘోస్ట్ సిటీలు తయారయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతం ఏమిటి, బిల్డింగ్లు ఉన్నాయి, దాన్ని ఆక్యుపై చేయడానికి మనుషులు లేరు, కొనుక్కునేవాడు నాదులు లేడు. ఎందుకంటే వాడి దగ్గర డబ్బులు, కొనేవాడి దగ్గర డబ్బులు, వాళ్ళ ఉద్యోగాలు. ఈ కరోనా రావడంతో కరోనా తర్వాత ఆర్థిక మాంద్యం వచ్చిందండి. బేసిక్గా ప్రపంచం మొత్తం చైనాని తెలియకుండానే బాయ్కాట్ చేశారు. అంటే పైకి ప్రకటించకుండా బాయ్కాట్ చేశారు. చైనా అయితే ప్రమాదం బాబు వీళ్ళతో జ్వరంగా ఉండని చెప్పి అందరూ వాళ్ళని దూరం పెట్టారు. ఎందుకు సింపుల్ ఎగ్జాంపుల్, ఇండియా ఎంత స్లోగా గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ వస్తుంది. వాళ్ళు టిక్టాక్ బ్యాన్ చేసింది, వాళ్ళ పనికిరాని యాప్స్ అన్ని కూడా బ్యాన్ చేసింది, మెల్లిగా వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఒకటి తగ్గించుకుంటూ వస్తారు. తర్వాత వాళ్ళు ఇండియాలో ఏమైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ దాని మీద రిస్ట్రిక్షన్స్ పెట్టాయి. ఎందుకంటే మనతో యుద్ధం చేస్తుంది. ఇప్పుడు నువ్వు బార్డర్లో మనతో డిస్ప్యూట్ పెట్టేసుకుని నీతో ట్రేడ్ చేయమంటే ఎలా కుదురుతుంది? అంతకంటే పాకిస్తాన్ సిగ్గు మనిషి, సిగ్గు సనం లేని చైనా వాళ్ళు ట్రేడ్ చేస్తారట, యుద్ధం మాత్రం మనతో చేస్తారట. 2 రోజులు అవుతాయి. మోదీ గారు బాబా నీ పని చూసుకొని చెప్పాడు. దాంతో ఇండియాతోటి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆపేశారు. దాంతో వాళ్ళ మనీ ఫ్లో కొంచెం ఇబ్బంది అయింది. మనీతోటి మన ఇండియాలో పెట్టుబడులు పెట్టి బాగా లాభాలు సంపాదించుకున్నారు. ఆ అవకాశం పోయింది. తర్వాత ఇంక ఇలాగే చాలా తప్పులు చేశారంటాడు. ఇప్పుడు సీపెక్ పెద్ద మిస్టేక్, చాలా డబ్బులు పెట్టేశాడు దాంట్లో. ఆ డబ్బులన్నీ బూడిదలో పోసిన పన్నీర్లాగా ఉంది. అలాగే మిగతా చోట్ల చాలా, శ్రీలంక హంబం కోట పోర్టు అవన్నీ డెడ్ ఇన్వెస్ట్మెంట్స్. అవి ఏదో ఇండియాని ఇబ్బంది పెడదాం అన్న టైప్లో వెళ్ళారు. స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అని చెప్పి మన చుట్టూ ఇండియాని కబ్జా చేద్దాం, భయపెడతాం ఇండియాని అనుకుని అదొక బాధలో. ఇండియాని ఎవడైతే ఏడిపిద్దాం, బాధ పెడదాం అని చూశాడో వాడు సర్వనాశనం అయిపోతాడండి. ఏంటో మరి ఇండియా ఇది కర్మభూమి, దైవభూమి. దేవుళ్ళు ఎప్పుడు మనం కాపాడుతూనే ఉన్నారండి, మనం తెలియకుండా. సో అది మాత్రం గమనించండి. ఎవడు పాకిస్తాన్ వాడు నాశనానికి అదే కారణం. వాడు పొద్దున్న లేస్తే ఇండియన్ నాశనం చేద్దాం చూస్తాడు. సో ఇండియా మీద చెడ్డ దృష్టితో ఎవడో చూశాడో వాడే పోతాడు. సో అదండి, ఈ చైనా ప్రస్తుతం వాళ్ళ రియల్ ఎస్టేట్ రంగం కొలాప్స్ అయింది.
రియల్ ఎస్టేట్ రంగం కొలాప్స్ అవడం వల్ల ఆల్మోస్ట్ $24 బిలియన్ అప్పులు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళ ఎకానమీ $18 బిలియన్, $17 బిలియన్ వాళ్ళ జీడిపి వాళ్ళు క్లెయిమ్ చేసేది. యాక్చువల్గా అంత లేదని అందరూ అంటారు. సో ఎకానమీ కంటే ఎక్కువ అప్పులు ఉన్నాయండి. ఇదిలో ఉండగా ప్రస్తుతం పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ. ఎందుకంటే ఈ రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ అవడం వల్ల బ్యాంక్స్ దగ్గర డబ్బులు పోయాయి. బ్యాంక్స్ అందరూ రియల్ ఎస్టేట్ దగ్గర డబ్బులు పెట్టారు, వాడు వెనక్కి ఇవ్వలేదు. సో బ్యాంక్స్ దగ్గర డబ్బులు. ఇప్పుడు మీరు వెళ్తారు, మీకు బ్యాంకులో మీకు ₹1,00,000 2,00,000 దాచుకున్నప్పుడు అది మీ శాలరీ పడింది, లేదా అంతకుముందు ఎప్పుడో సేవింగ్స్ ఉన్నాయి. మీరు వెళ్తారు, వెళ్ళి నాకు ₹10,000 ₹1,00,000 నాకు అర్జెంటుగా కావాలని డ్రా చేయడానికి స్లిప్ రాసిస్తారు. బ్యాంక్ మేనేజర్ దగ్గర పిలిచి అంత డబ్బులు మా దగ్గర లేవండి, మీరు మళ్ళీ నేను వస్తే ఇస్తానని చెప్తారు. మీరు ఒప్పుకుంటారా? చెప్పండి. ఇది చైనా తాలూకు ప్రస్తుత పరిస్థితి. దాంతో గట్టిగా అడిగితే 1000 మందో 2000 మందో బ్యాంకు తాలూకు కస్టమర్స్ వెళ్ళి ఒకేసారి బ్యాంక్ మీద దాడి చేస్తే వాళ్ళని కర్రలతోటి లాఠీలతోటి ఈ దేహశుద్ధి చేసి రెడీగా పోలీసులు అంటారు. పోలీసులు ఆర్మీ ఉంటుంది. ఇలాంటి అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్స్ వస్తే వాళ్ళు అది రంగంలోకి దిగుతారు, ఆర్మీ వచ్చేస్తారు. ఈ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి ఇంకో పని ఉండదు అనుకుంటారు. లోకల్లోనే ఆయన విదిన్ చైనా వాళ్ళని తరడానికి చాలా సింపుల్ అయిపోయి. అదే బార్డర్లోకి వచ్చి యుద్ధం చేయండి అంటే భయపడుతుంది, ఎడుతారు. వాళ్ళు ఎడుతున్న సీట్లు బోర్డు ఉన్నాడు యూట్యూబ్లో. ఆర్మీ కుర్రాళ్ళని బార్డర్కి తరలిస్తుండగా ఆడపిల్లలను ఎడుస్తారండి. మన వాళ్ళు దానికి అమ్మ యుద్ధం బార్డర్ అనేసరికి మంచి ఉత్సాహంగా ఏంటి దాన్ని విజయోత్సాహంతో వెళ్తుంటారు. దానికి దీనికి తేడా, వాళ్ళకి మనకి తేడా అలా ఉంటుంది. సో ఇంత ఫూలిష్గా, ఇంత అన్ప్లాన్డ్గా ఎవరైనా వెళ్తారా అంటే చైనా ఒక్కటే కాదు పాసిబుల్ అండి. మావో అంత పరమ మూర్ఖుడు ఇంకోటి లేడండి. పరమ మూర్ఖుడు అంటే ఆడే. వాడి వల్ల చైనా ఒక ఏడాది పాటు కొన్ని లక్షల మంది చచ్చిపోయారండి. 62 ఆ టైంలో. అది డిస్ట్రాక్ట్ చేయడానికి మన ఇండియా అటాక్ ఇచ్చాడు. లక్షల మంది ఎలా చచ్చిపోయారు? ఫుడ్ లేక చచ్చిపోయారు. ఫ్యామిన్. అంత కాటకం ఎలా వచ్చింది అంటే అంతకుముందు ఏడాది వాడు పిచ్చుకలు చంపించాడు. పిచ్చుకలు వాళ్ళ ధాన్యం మెయిన్ పంటాడు, రైస్. ఆ ధాన్యం పంటలో 10% పిచ్చుకలు తినేస్తున్నాయని లెక్కలు కట్టాడు మన సైంటిస్ట్ మావో కట్టి. ఈ పిచ్చుకలు లేకపోతే మనకు 10% మెరుగుతుంది కదా అనుకున్నాడు వెరిలంజీవుడు. అందుకని ఆ పిచ్చుకలు అందరినీ చంపించాడు. మావో ఏం చెప్తే అది వాడు దేవుడు కదా, వీడు వినేహారు. మొత్తం డ్రమ్స్ అలా కొట్టేవారు. డ్రమ్స్ కొడితే ఆ సౌండ్కి పాపం పిచ్చుకలు గాలిలో ఎగిరి కూర్చునే కావు. ఆ గాలిలో ఎంతసేపు ఎగురుతాయండి చిన్న పెట్ట? 10 నిమిషాలు ఎగురుతుంది, తర్వాత పడిపోతుంది శ్వాస వచ్చి. ఆ పడిపోయిన పెట్టలన్నీ ఎరుకుని తినేరు. అదో దరిద్రం వాళ్ళకి. ఏ దొరికితే తినేస్తారు. మనుషులు కూడా తినేస్తాను ఉన్నాడు అంటూ. ఆ తినేందువల్ల నెక్స్ట్ ఇయర్కి ఆ పిచ్చుకలు లేవు. పిచ్చుకలు పాపం ధాన్యం 10% తినేది, 90% పురుగులు తినేవండి. పురుగులు మొత్తం తినేసాడు ఆ పిట్టలు. అప్పుడు నెక్స్ట్ ఇయర్ ఏమైంది? ఆ పిచ్చుకలు లేక పురుగులు రెచ్చిపోయాయి. పురుగులు మొత్తం ధాన్యం తినేసి 100% ధాన్యం తినేయడం పురుగులు పని. ఆ రోజుల్లో పెస్టిసైడ్స్ లేవనుకుంటాం. ఇప్పుడు మనకు అదే పరిస్థితి. మన ఇండియాలో కూడా అదే పరిస్థితి. పిచ్చుకలు తగ్గిపోయి పెస్టిసైడ్ వాడుతున్నాం. సో ఆ 62లో పెస్టిసైడ్ లేక వాళ్ళకి ధాన్యం పంట 0 అయిపోతే ఒక ఏడాది పాటు ఫుడ్ లేక చచ్చిపోయారు 3 మంది. ఫ్యామిన్ డెత్స్, 62 ఫ్యామిన్. చాలా ప్రమాదకరమైన ఫ్యామిన్. అది మ్యాన్ మేడ్ ఫ్యామిన్, మేడ్ బై మావో. ఆ మావో పేరెట్టుకుని మన వాళ్ళు సంకలు గుద్దుకుంటారు. ఆ బుద్ధ పొడగ పేలిపోయి ఇప్పుడు చైనా ఎకానమీ అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. వాళ్ళ క్యాష్ ఫ్లో తగ్గిపోయింది. డిఫ్లేషన్లోకి వెళ్ళిపోయారు. ఇన్ఫ్లేషన్ మీరు విన్నారు కదా. ఇన్ఫ్లేషన్ అంటే అది హెల్దీ టు సమ్ ఎక్స్టెంట్. అది విపరీతమైన ఇన్ఫ్లేషన్ అంటే అది ప్రమాదం. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే రోజు రోజుకి కమోడిటీస్ తరకు రేట్లు పెరుగుతుంటాయి. ఇవాళ పెట్రోల్ ₹100 ఉంటే రేపు పెట్రోల్ ₹102 ఉంటుంది. అలా ఎల్లుండేసరికి ఒక నెల 2 నెలల నుంచి 110 అయిపోతుంది. అలా పెరుగుతూనే ఉంటుంది. అది మంచిదే. ఎకానమిక్ ఇన్ఫ్లేషన్ కొంచెం బెటర్ అండి. కానీ ఇంకోటి ఉందండి, డిఫ్లేషన్. రోజు రోజుకి రేట్లు తగ్గుతుంటాయి. ఇప్పుడు రోజు రోజు రేట్లు పెరుగుతున్నాయంటే మనిషి కొంచెం ఆశాజీవి కదా. మన మీ దగ్గర సైట్ ఉంది,
అది వాళ్ళ 10 లక్షలు చెప్తున్నారు. అది ఆపితే దానికి ఒక 2 ఏళ్ళు ఆగారు అనుకోండి 12 లక్షలు అని చిన్న ఆశ. అలా పెరుగుతూనే ఉంటుంది. అబ్బో నాకు 12 లక్షలు ఉన్నాయని మీరు ఫీలింగ్ ఉంటుంది. అదే మీ ఆస్తి తరిగిపోతుంది అందుకండి. రోజు రోజుకి మీ దగ్గర ఉన్న వస్తువులు తలుగు విలువ తగ్గిపోతుంది. ఏం చేస్తారు? మీ పరిస్థితి ఏంటి? మీరు అమ్ముదాన్ని చూస్తారు, ఎవడ కొండవు. క్యాష్ ఉన్నవాడు ఉండడు, ఎవరి దగ్గర క్యాష్ ఉండదు. ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి, కావాలి, కొనుక్కోవాలి, ఏది డబ్బులు లేవు. సో ఎవడు డబ్బులు ఇచ్చి కొనకపోతే వాడు ఏం చేస్తాడు? కొనిచ్చినాడు కేజీ 40 రూపాయలు బెండకాయలు, సరే 20 రూపాయలు తీసుకుంటారు బాబు, నాకు డబ్బులు కాదు అని వాడు ఇచ్చేస్తాడు. అలా 20 రూపాయలకి వాడు ఇచ్చాడు. రేపు మళ్ళీ అదే బెండకాయలు ఉండి వచ్చేస్తాయి కదా, పంట అయితే రెడీగా ఉంటుంది. కొనేవాడు ఉండడు, ఏం చేస్తాడు? 2 రోజులు ఇస్తే అది పాడైపోతుంది. సరే మీకు వాడు 10కి ఇచ్చేస్తా, తీసుకోండి అని చేస్తాడు. అలా మెల్లమెల్లగా 5 రూపాయలకి రూపాయలు వచ్చేస్తాడు మనకి. వీడు కొనేవాడు ఏం చేస్తాడు? ఇవాళ 10 అయింది, నిన్న 20 ఉంటుంది, రేపు అయితే 5 రూపాయలు అయిపోద్ది కదా, ఆగుతాడు వీడు, ఆగుతాడు. అలా ఉంటుందండి. డిఫ్లేషన్ ఇస్ మచ్ మోర్ డేంజరస్ టు ఎకానమీ దెన్ ఇన్ఫ్లేషన్. సో ఆ డిఫ్లేషన్లో ప్రస్తుతం చైనా కొట్టుమిట్టాడుతోంది. మన వాళ్ళు చైనా ప్రేమికుడు రాహుల్ గాంధీ వాళ్ళంతా ఓహో చైనా ఇంత గొప్ప దేశం, అంత గొప్ప దేశం అంటున్నారు కదా, వాళ్ళంత పరమ మూర్ఖులు ఎక్కడ ఉండరండి. లాంగ్ టర్మ్ విజన్ ఉండాలండి ఒక పాలిటీషియన్కి, ఒక మనిషికైనా. తర్వాత మిగతా వాటిని అపకారం చేసి మనిషి జాతే లేదా మన జాతే ముందుకెళ్ళిపోదాం అన్నంత సెల్ఫిష్గా ఉన్నంతసేపు ఆ జాతి ఎప్పుడు బాగుండదండి. అందరం సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా అంటే అందరూ మనుషులందరూ బాగుండాలి. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకంలో సమస్త చరాచర జీవరాశులు కూడా హ్యాపీగా ఉండాలి అన్నది మన భావజాలం. అవన్నీ బాగుంటేనే మనం బాగుంటామండి. పిచ్చికలు చెప్పేస్తే ధాన్యం వస్తున్న వెర్రిముండా కొడుకు అలాంటి దేశాన్ని పరిపాలించిన వాడి పేరెట్టుకుని సిపిఐఎం అని ఏడుస్తున్న మన యదవులకి ఐ జస్ట్ కాంట్ బిలీవ్ ఇట్ సార్. మన కమ్యూనిస్టులు అంటారు మూర్ఖులు ఇంకెక్కడ ఉంటారండి. కమ్యూనిజం ఇట్స్ ఎ ఫెయిల్డ్ అట్టర్ ఫ్లాప్ ఎకనామిక్ మోడల్. దాన్ని పట్టుకుని వేలాడేంత పరమ మూర్ఖులు, మేధావులు అనుకుని చెప్పుకునేవాళ్ళు, వాళ్ళు చూస్తే నాకు చాడేస్తున్నాను. సరే సార్, చైనా's economy is going to collapse, is already collapsed, and very soon it will come out. వాళ్ళు దాచుకున్నంత వాళ్ళు క్లోజ్గా దాచుకుంటారు, దాగదండి, ఎన్నాళ్ళలో దాగదు. వెరీ సూన్ దే విల్ అనౌన్స్ a big bang collapse. జై శ్రీరామ్, హర రామ.